వెల్ఫేర్ గ్రీటింగ్స్. మిత్రులారా, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 27వ తారీఖున అనగా ఆదివారం విజయవాడలోని మారుతి కన్వెన్షన్ హాల్ హనుమాన్పేటలో ప్రథమ రాష్ట్ర మహాసభ జరగబోతుంది. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆ దిశగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయబోతుంది. కావున ఈ యొక్క సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు అభిమానులందరినీ కూడా పిలుపునిస్తుంది. మిత్రులారా, అదేవిధంగా ఈ మధ్యన వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం, అది ముస్లింలలో తీవ్రమైనటువంటి అసంతృప్తికి లోను కావడం, ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చట్టం కావడం చాలా శోచనీయం. ఈ దిశగా ఈ చట్టాన్ని రద్దు చేయమని అనేక సంస్థలు, ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఇతరత్ర సంఘాలు సుప్రీంకోర్టులో దీనికి వ్యతిరేకంగా అనేక విధమైనటువంటి పిటిషన్స్ దాఖలు చేసి ఉన్నారు. అదేవిధంగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా ఈ యొక్క రాజ్యాంగ వ్యతిరేక చట్టానికి వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 20 నుండి 27 వరకు అనేక విధమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టబోతుంది. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒకరోజు శాంతియుత ర్యాలీ, మరొక రోజు మెమొరాండం సబ్మిట్ చేయడం అధికారులకి, అదేవిధంగా కరపత్రాలు పంచడం, ప్లకార్డ్స్లు ప్రదర్శించడం, అదేవిధంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం, ఈ విధంగా అనేక కార్యక్రమాల ద్వారా ఈ యొక్క నల్ల చట్టాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా అనేక కార్యక్రమాలు చేపట్టబోతుంది. ఇది రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి రాజ్యాంగ వ్యతిరేక చట్టమే అని చెప్పేసి ప్రజలకి వివరంగా తెలియచేయాలని చెప్పేసి వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా భావిస్తుంది. ప్రజలు అలర్ట్గా లేకపోతే ఇది ముస్లింలది కదా, ఈ వక్ఫ్ బోర్డు సమస్య ముస్లింలది కదా అనుకుంటే రేపు పొద్దున్న రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వ్యవసాయ, వక్ఫ్, చర్చి, గురుద్వారా, బౌద్ధ, హిందూ దేవాలయాలు తదుపరి అవకాశంగా వాళ్ళు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి, కావున కులమతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఈ నల్ల చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసి దీనిపై తమ యొక్క నిరసనను తెలియజేయాలని చెప్పేసి వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా మీకు పిలుపునిస్తుంది. ఎండి మున్వర్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా, అడ్వకేట్, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం.